ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 నమోదైంది. మాక్లూర్, ఎర్రగట్ల, మోపాల్, దర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉత్తర భారతదేశం నుండి వీచే గాలులతో పాటు విదర్భ నుండి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలో 46 డిగ్రీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందాలో 45.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రంలో మొదటిసారి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. దీంతో కొంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రెగ్యులర్గా నమోదవుతున్నాయి. అయితే గత వారం రోజులుగా కూడా ఉష్ణోగ్రతల్లో మరింత పెరుగుదల కనిపిస్తుంది. 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు మామూలుగానే నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత 3 రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. నిన్న మాత్రం నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైన జనం కనిపించేటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కూడా లేదు. అత్యవసరమైతే తప్పితే ఎవరు కూడా మధ్యాహ్నం వేళలో బయటకు రావట్లేదు. దీంతో రోడ్లని కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఒక కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-5:30 ప్రాంతం వరకు కూడా ఎండల యొక్క తీవ్రత ఉంటుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండడంతో జనం విలవిల్లాడుతున్నారు. పూర్తిగా ఇళ్లకు, ఆఫీసులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది చెప్తున్నారు మధ్యాహ్నం వేళలో అయితే కూలర్లు, ఏసీలు కూడా సరిపోవట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల ప్రాంతంలో అయితే ఫ్యాన్లు, కూలర్ల పరిస్థితి పక్కన పెడితే ఏసీలు కూడా సరిపోవట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం నిజామాబాద్లోని వాతావరణ పరిశోధన కేంద్రంలో ఉన్నాం. ప్రతాప్ గారు ఉన్నారు, జిల్లా వాతావరణ శాఖ అధికారి. మాట్లాడదాం అసలు ఎండల తీవ్రత ఎందుకు ఒక్కసారిగా పెరిగిపోయింది, సీజన్ ఎట్లా ఉండబోతుంది. ప్రారంభంలో తను ఒకసారి చెప్పారు ఈ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, మే వరకు ఇది కంటిన్యూ అవుతుందని చెప్పారు. సో మాట్లాడదాం, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు సీజన్ మార్చ్ టు మే వరకు, అయితే ఈ సీజన్లో మనకు నిన్న హైయెస్ట్ 44.7 డిగ్రీ సెంటిగ్రేడ్ మన నిజామాబాద్లో రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు మన ఫోర్కాస్ట్ ఏంటంటే మే 21 వరకు మనకు ఎండలు పెరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో అకాల వర్షాలతో చల్లదనంతో ఉన్నా కానీ మధ్యాహ్నం, ఈవినింగ్, సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ సీజన్ మే 31 వరకు మనకు మాన్సూన్స్ తర్వాత ఫోర్కాస్ట్ వచ్చినాక అప్పుడు తగ్గుదల ఉంటుంది. నేను ఒక్కసారిగా 46 డిగ్రీల మార్కును దాటింది సార్, ఏంటి అసలు అట్లా ఒక్కసారిగా ఎండలు? అంటే మనకి ఇది వేసవి, ప్రతి సీజన్లో కూడా 44 నుంచి 45 మధ్యలో మనకు ఏప్రిల్ రికార్డ్ అవుతుంది. తర్వాత మేలోనేమో 45 నుంచి 47 రేంజ్లో ఉంటుంది. అంటే 2 డిగ్రీస్ ఒక రోజు తగ్గడం, మళ్ళీ ఒక రోజు పెరగడం అలా ఉంటుంది అన్నట్టు. ఈ సీజన్లో మొదటి నుంచి కూడా 40 డిగ్రీస్ అనేది కొంత రెగ్యులర్గా నమోదవుతున్నటువంటి సీజన్ ప్రారంభం నుంచి మనకు 40 డిగ్రీల మార్క్ నుంచి స్టార్ట్ అవుతూ వచ్చింది. ఏంటి సార్ అంటే మనకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. గాలి వేగంలో, గాలి దాంట్లో మళ్ళీ మనకు విదర్భ నుంచి వీచే గాలులు, ఉత్తరం నుంచి మనకు ఉంది కదా ఎడారి ప్రాంతం నుంచి ఇక్కడి వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా ల్యాండ్ నుంచి వచ్చే వేడి గాలి వల్ల కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఉడకపోతే దానికి మెయిన్ కారణం అంటే వామ్ నైట్. అంటే వామ్ నైట్ అంటే నైట్ మినిమం టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, 28 నుంచి 30 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. కాబట్టి దాంతో ఉడకపోతుంది. ఉండబోతుంది సార్ అన్న వారం 10 రోజులు కూడా ఇంకా ఎండలు ఎక్కువ. అంటే మనకి ఇప్పుడు 25 మధ్యలో వర్షాలు ఉన్నాయి. అంటే అకాల వర్షాలు కానీ, హెల్ స్ట్రోమ్స్ కానీ, గాలి తుమానంతో కానీ వర్షాలు ఉంటాయి. దాంతో చల్లదనం ఉంటుంది కానీ మళ్ళీ నైట్ టెంపరేచర్లో పెరుగుదల, మళ్ళీ మధ్యాహ్నం వరకు టెంపరేచర్లో పెరుగుదల ఉంటుంది. మనకి ఇప్పటి వరకు 45 డిగ్రీ చేరుకుంటుంది అబ్బో ఈ 1 వీక్లో. తర్వాత మళ్ళీ అప్డేట్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి సార్, మీడియాలో కథనాలు వస్తున్నాయి 48 మార్క్ దాటే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ 2-3 రోజుల్లో. అంటే మన ఏరియాలో కాక రాజస్థాన్ ఏరియాలో అలా ఉంటుంది, ప్రతి ఏరియాలో అలా ఉండదు. 45 ఒక్కొక్క అంటే అక్షాంశ రేఖాంశాల మీద ఆధారపడి ఉంటుంది కదా టెంపరేచర్, పరిస్థితులు మన పరిసరాలను బట్టి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఎందుకు సార్ ఇంత ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి? అంటే మనకు అంటే ప్రతి ఇయర్ మనకు సీజన్ ఇది మామూలుగా మనకి ఏంటంటే 47.3 ఇప్పటివరకు ఇంకా రాలేదు. అది 2005లో మేలో 22 రికార్డ్ అయింది. ఇంతవరకు నిజామాబాద్లో దానికంటే తక్కువనే రికార్డ్ అవుతుంది. అప్పటి నుంచి 46 ఆ మధ్యలోనే ఉంది. మామూలుగా ఏంటంటే సీజన్లో ఇది కామన్ ప్రక్రియ. సో అంటే ఆ మార్క్ దాటే అవకాశం ఉంది సార్. ఇప్పుడైతే ఎండలు చూస్తే అట్లా అంటే వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 45-46 మధ్యలో ఈ ఇయర్ ఫోర్కాస్ట్ ఉంది, 46 వరకు చేరుకోవచ్చు. ఇట్లా ఏం చెప్తారు సార్ జనాలకి? అంటే మనం ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. పని మనకు ఏంటంటే మార్నింగే మనకు 11 41 డిగ్రీస్ రికార్డ్ అవుతుంది. సో మనకు ఎర్లీగా వర్క్ చేసుకోవడం కానీ, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని హైడ్రేట్గా ఉండడం, తర్వాత దానికి తగ్గట్టు దుస్తులు ధరించడం,
అవి మనం మళ్ళీ పిల్లలను కానీ పెద్దలను కానీ కొంచెం హైడ్రేట్గా ఉండి చూసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇవాళ రేపు కొంత నైట్ వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు సార్, ఉందా అట్లాంటి మీకు అట్లా? మనకు ఉంది ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంది. ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్లేసులలో అంటే మామూలుగా హెయిల్ స్ట్రోమ్స్ కానీ రాళ్ళ వర్షం కానీ తర్వాత గాలి దుమానంతో థండర్ స్టార్మ్ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడతాయి అన్నట్టు ఈ హెవీ హీట్తోని. సో దాని ఎఫెక్ట్ ఈవినింగ్ ఉంటుంది. ఉక్కపోత కూడా చాలా ఎక్కువ ఉంది సార్, ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏంటి అంటే దానికి నైట్ టెంపరేచర్ మనకు, ఎందుకంటే మామూలుగా మనకు మినిమం టెంపరేచర్ ఎంత అంటే 22-24 డిగ్రీస్లో మామూలు అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 28 నుంచి 30 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి నీకు అది ఉడకపోదు కామన్గా. అది చివరిగా సార్ నిజామాబాద్లో హైయెస్ట్ టెంపరేచర్ నమోదవుతుంది, ఎట్లా చూస్తారు? నిజామాబాద్ టౌన్ అంటే మనకు ఈ విదర్భ ఏరియా నుంచి వచ్చే పొడిగాలుతుంది. ఉత్తర తెలంగాణ ఎప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది మన తెలంగాణలో. స్పెసిఫిక్గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొంత ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది? ఇదే మన నిజామాబాద్ టౌన్, తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, ఇప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మనకి ఈ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ సీజన్ మొత్తం కూడా కొంత ఎండల తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి విషయాన్ని ప్రతాప్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్న దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.